హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మనం సాల్వ్ చేసే క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద అరే అనమాట. సో ఆల్రెడీ నాకు చిన్న బేసిక్ ఇన్పుట్ తీసుకున్నాను ఇక్కడ. సో ఇదనమాట ఇన్పుట్. ఓకే, నేను ఇక్కడ ఇదే తీసుకుంటా. దీన్ని మనం బ్రూట్ ఫోర్స్లో అండ్ అలాగే R2 విలో సాల్వ్ చేయాలి కాబట్టి రెండు రకాలుగా ఒకే క్వశ్చన్ రెండు రకాలు సాల్వ్ చేద్దాం. డిఫరెన్స్ ఏంటో కూడా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ అరే తీసుకున్నాం. అరేని మనం ఏం చేద్దామంటే మనం దీన్ని ఒక స్టేట్మెంట్ కింద రాద్దాం. లార్జెస్ట్ కామా ఇక్కడ మనం ఏంటంటే ఒక ఫంక్షన్ తీసుకుందాం, బ్రూట్ ఫోర్స్ అన్న. ఓకేనా, సో మనం పైకి వెళ్ళి బ్రూట్ ఫోర్స్ ఆఫ్ అరే అనాలి. అండ్ ఇలా ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసాం. ఈ అరేని ఈ ఫంక్షన్కి పాస్ చేసాం అంతే. ఇది ప్రింట్ అయ్యేటప్పుడు కింద చూపిస్తుంది, అందుకని ఏం లేదు. ఓకేనా, ఒక స్పేస్ ఇచ్చుకుంటే మనం నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫంక్షన్లోకి వెళ్ళి రాద్దాం. మనం కోడ్ ఎలా రాయొచ్చు అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇచ్చిన అరేని సార్ట్ చేసుకోవాలి. ఓకే, సో మీకు అర్థం కావడం కోసం క్లియర్గా రాస్తున్నా. సార్టెడ్ అరే ఈక్వల్ టు సార్టెడ్ ఆఫ్, ఇది ఫంక్షన్. నేను ఇందాక రాసిందేమో అరే, అది నేమ్. ఇక్కడ ఫంక్షన్ వాడుతున్నా. ఓకే, ఏఆర్ఆర్ కామా రివర్స్ ఈక్వల్ టు ట్రూ. సింపుల్గా ఏం చేస్తాం, రిటర్న్ సార్టెడ్ అరే ఆఫ్, మనం ఇండెక్సింగ్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది, 0 1 2 అలా స్టార్ట్ అవుద్ది కాబట్టి మనం సెకండ్ లార్జెస్ట్ కావాలి అంటే 0th ఎలిమెంట్ అయితే కాదు. సో 1 అంటే చాలు, ఇక్కడ నుంచి మనం రిటర్న్ అయిపోద్ది అనమాట. సో ఒకసారి మీకు రన్ చేస్తాను. ఓకే, స్పేస్ ఎక్కువైందా, ఇది రిమూవ్ చేస్తా. అంతా మీకు కోడ్ కనిపిస్తుంది, ప్లస్ కింద ఏం ప్రింట్ చేస్తున్నా కూడా కనిపిస్తుంది. పైథాన్ సెకండ్ లార్జెస్ట్. సో లార్జెస్ట్ ఈజ్ 5. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ కామా 7 ఇచ్చా, అయినా సరే మనకి 5 వస్తుంది అంతేగా, ఎందుకంటే సెకండ్ లార్జెస్ట్ కావాలి. ఇంకా చూడండి, స్టిల్ 5 వస్తుంది. ఇప్పుడు నేను 5 తీసేసి 8 ఇచ్చాను, ఇప్పుడు చూడు 7 వచ్చింది ఇప్పుడు, ఎందుకంటే ఇందులో సెకండ్ లార్జెస్ట్ 7 కాబట్టి. ఓకేనా, సో ఇలా రాసాం కదా. దీన్ని ఇంకా కొంచెం బాగా రాయొచ్చు అనమాట. ఎలా అనుకుంటున్నారు, ఒక కండిషన్. ఇఫ్ మనకి ఇక్కడ లెన్ అని చెప్పే ఫంక్షన్ ఉంటుంది అరే లెంత్ తెలుసుకోవడానికి. ఇఫ్ లెన్ ఆఫ్ అరే ఈజ్ లెస్ దాన్ 2 కన్నా తక్కువ ఉంటే కనుక రిటర్న్ నీడ్ మోర్. ఇప్పుడు నేను అరే లెంత్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఇచ్చాను అనుకో ఎలిమెంట్, ఇందులో ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇక్కడ నీడ్ మోర్ నెంబర్స్ అని చెప్పి డైరెక్ట్ ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. అంటే మనం అనవసరంగా సార్టింగ్ చేయడం ఎన్నో అవసరం లేదు. సో దీని కాంప్లెక్సిటీ ఏంటి, టైం కాంప్లెక్సిటీ ఏంటంటే O of n log n. ఓకే, సో ఈ సార్టింగ్ అన్న ఫంక్షన్ అంటే లైక్ మర్జ్ సార్ట్ కానీ క్విక్ సార్ట్ కానీ దాని టైం కాంప్లెక్సిటీ ఏంటంటే n log n. ఎందుకంటే ఇవి డివైడ్ అండ్ కాంకర్ అని చెప్పేసి ఒక మెథడ్ ఫాలో అవుతాయి. అంటే స్ప్లిట్ చేసి దాన్ని సార్ట్ చేసి మళ్ళీ ఈ సార్ట్ అండ్ స్ప్లిట్ని మళ్ళీ అరేంజ్ చేసి, సో అందుకని చెప్పేసి n టైమ్స్ log n టైమ్స్ n ఇంటూ log n అనమాట. ఓకే, సో ఇది O of n log n టైం కాంప్లెక్సిటీలో రన్ అవుతుంది సార్టెడ్ ఫంక్షన్ అనేది. ఓకేనా, సో ఈ మెర్జ్ సార్ట్, క్విక్ సార్ట్, డివైడ్ అండ్ కాంకర్ ఇవన్నీ సెపరేట్ టాపిక్స్. సో ప్రజెంట్ మనం అరేస్ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఎంత డెప్త్ వెళ్తే మళ్ళీ మీకు పిచ్చెక్కిపోద్ది. సో అందుకని చెప్పేసి ప్రస్తుతానికైతే ఈ సార్టెడ్ అన్న ఫంక్షన్ O of n log n టైం కాంప్లెక్సిటీ అని గుర్తుపెట్టుకోండి అంతే. సో బెటర్ ఏంటంటే మీరు ఇవన్నీ కూడా ఒకసారి నోట్స్ మెయింటైన్ చేస్తే బెటర్, ఎందుకంటే నేనైతే నోట్స్ ప్రొవైడ్ చేయను. సో ఏ రోజుకి ఆ రోజు మీరు నేర్చుకుంటున్నారు. సో బెటర్ మీరు రాసుకుంటే ఇవన్నీ గుర్తుంటాయి అనమాట. సో చాలా ఎక్కువ టాపిక్స్ అయిపోతాయి, ముందు చాలా తక్కువే ఉంటాయి, తర్వాత నెక్స్ట్ వెళ్ళి కొద్ది చాలా పెద్ద అయిపోతాయి అనమాట. సో అందుకని చెప్పేసి చెప్తున్నా, బెటర్ మీరు రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ బ్రూట్ ఫోర్స్ అయితే కంప్లీట్ చేసాం. మళ్ళీ సేమ్ ఇన్పుట్ తీసుకుంటున్నా, దీనికి ఇక్కడ రాశాను కదా, O of n log n. సో ఇది బ్రూట్ ఫోర్స్. ఓకే, సో దీనికన్నా ఆప్టిమల్ వేలో ఎలా సాల్వ్ చేయొచ్చు, O of nలో సాల్వ్ చేయొచ్చు. మనం ఎప్పుడు ఈ O of n, O of 1, O of log n ఇవన్నీ ఎందుకు చెప్తున్నప్పుడు అంటే మనం ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ రాస్తున్నామంటే ఈ టైంతోనే మనం ఆలోచించాలన్నమాట. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ O of 1లో సాల్వ్ చేయగలమా, లేదంటే నెక్స్ట్ O of log n అందులో కూడా సాల్వ్ చేయలేమంటే O of n. అప్పుడు దాన్ని బట్టి మనం అప్రోచ్ అనేది ఆలోచించాలన్నమాట. అంతేగాని ముందు కోడ్ రాసి తర్వాత టైం కాంప్లెక్సిటీ క్యాలిక్యులేట్ చేసుకోవడం కాదు. ఓకే, సో ఇప్పుడు మనం బ్రూట్ ఫోర్స్ చేస్తాం.
సొల్యూషన్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దాం అంటే కొంచెం ఆప్టిమల్ వే రాద్దాం. ఓకే, సో ప్రస్తుతానికి ఏంటంటే నేను ఈ ప్రింట్ స్టేట్మెంట్ తీసేస్తున్నా. లేకపోతే ఒకసారి ఉండు, ఇది మనం ఏం చేద్దాం అంటే మనం సింపుల్గా చేంజ్ చేసుకోవచ్చు. ఏముంది, ఆప్టిమల్ అని పెట్టా. ఇప్పుడు చూడు, డెఫ్ ఆప్టిమల్ ఆఫ్ అరే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2 వేరియబుల్స్ తీసుకుందాం. ఓకేనా, అదేంటి బ్రో ఇలా ఎందుకు రాసాం అంటారేమో. సో మనం 2 వేరియబుల్స్ తీసుకున్నాం. ఆ 2 వేరియబుల్స్ని -కి అసైన్ చేసాం. మనకి మీరు జావా కానీ నేర్చుకుని ఉంటే కనుక మ్యాక్స్ ఇంటూ మిన్ ఇంట్ అని చెప్పి ఉంటాయి, లేకపోతే మ్యాక్స్ ఫ్లోట్ మిన్ ఫ్లోట్ అని ఉంటాయి అనమాట. అంటే ఒక ర్యాండమ్ నెంబర్ అసైన్ చేయకుండా, అంటే లైక్ 0 అసైన్ చేయకుండా ఇన్ఫినిటీ నెంబర్స్ అసైన్ చేయడం అనమాట. దీని మీద ఏంటంటే నాకు తెలిసి మెమరీలో ఏం సేవ్ అవ్వదు ప్రస్తుతానికి. మనం 0 ఎంటర్ చేస్తాం అనుకో, ఖచ్చితంగా ఇంటిజర్ 4 bytes అయితే తీసుకుంటుంది. సో ఇన్ఫినిటీకి ఏంటంటే కొంచెం లోపల మెమరీలో ఆప్టిమైజ్ అవుతాయి అనమాట. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే 0 రాయడం కన్నా ఇది కొంచెం బెస్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఉన్న అరే మీద ఐటరేట్ అవుతూ లార్జెస్ట్ ఎలిమెంట్, సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫర్ లూప్ రాద్దాం. ఫర్ నమ్ ఇన్ అరే. ఇప్పుడు మనం ఏం చేయాలి, కండిషన్ చెక్ చేయడమే కదా. ఇఫ్ నమ్ ఈజ్ గ్రేటర్ దెన్ లార్జెస్ట్, ఏం చేయాలి, నమ్ ఆల్రెడీ లార్జెస్ట్ కన్నా పెద్దగా ఉంటే, అంటే లార్జెస్ట్ వాల్యూ మనకి లార్జెస్ట్ వాల్యూ ఉంటే సెకండ్ లార్జెస్ట్ వాల్యూ ఉంది కదా. సో నెంబర్ అనేది లార్జెస్ట్ కన్నా ఎక్కువ ఉంటే ముందు ఈ లార్జెస్ట్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెంపరీ నెంబర్స్ లేకపోతే ఆల్రెడీ అసైన్ ఉన్నాయి అనుకోండి. సో ఆల్రెడీ మనకి ఇక్కడ లార్జెస్ట్లో 7 ఉంది అనుకో. సో సెకండ్ లార్జెస్ట్లో 6 ఉంది. మనకి నెంబర్ వచ్చేసి 8 ఉంది. 8 ఉన్నప్పుడు ఏం చేయాలి, ఈ లార్జెస్ట్ని 8 కింద అప్డేట్ చేయాలి. అప్పుడు సెకండ్ లార్జెస్ట్ ఏమవుతుంది, 7 అవుతుంది. అవునా కదా. సో ఇప్పుడు ఈ లార్జెస్ట్ని సెకండ్ లార్జెస్ట్లో స్టోర్ చేసి తర్వాత ఈ లార్జెస్ట్ని సెకండ్ లార్జెస్ట్లో స్టోర్ చేసి అప్పుడు కొత్తగా వచ్చిన పెద్ద నెంబర్ని లార్జెస్ట్లో స్టోర్ చేయాలి. ఈ లాజిక్ అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలో చూద్దాం. సెకండ్ లార్జ్ ఈక్వల్ టు, మనం లార్జెస్ట్ అని తీసుకుందాం. లార్జెస్ట్ అంటే పూర్తి నేమ్ అయితే బెస్ట్. సెకండ్ లార్జెస్ట్ ఈక్వల్ టు లార్జెస్ట్, అండ్ ఇప్పుడు లార్జెస్ట్ ఈక్వల్ టు నంబర్, ఇలా అప్డేట్ చేస్తున్నాం. ఓకేనా, ఇంకొక కండిషన్ ఉంటుంది, ఎలిఫ్. ఇంకొక కండిషన్ చెక్ చేయొచ్చు, నమ్ ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ లార్జెస్ట్ అండ్ నమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లార్జెస్ట్. ఓకే, ఈ కండిషన్లో కూడా మనం సెకండ్ లార్జెస్ట్ని అప్డేట్ చేయొచ్చు అనమాట. ఇది ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే సేమ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇది వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా బయటకు వచ్చేసి ఇంకొక థింగ్ అయితే చేయాలి. ఇంకొక థింగ్ అంటే ఏంటి, ఇఫ్ కండిషన్ రాయాలన్నమాట. ఇఫ్ సెకండ్ లార్జెస్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఇన్ఫినిటీ, రిటర్న్ సెకండ్ లార్జెస్ట్, రిటర్న్ నన్. లేకపోతే మీరు నచ్చినట్టు నాట్ ఫోన్ అని వచ్చి, అదేంటి బ్రో నువ్వు ఎల్స్ రాలేదంటే అనుకుంటున్నారేమో. మనం అంటే లైక్ ఇక్కడ మనం ఇంత రాసాం కదా. సో ఇంత రాసినట్టు ఫస్ట్ ఏం చేస్తాను, ఆల్రెడీ ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెప్తున్నా చూడు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఇఫ్ కండిషన్ చేస్తున్నాం, ఆల్రెడీ నెంబర్ లార్జెస్ట్ కన్నా ఎక్కువ ఉంది అనుకో. అంటే ఇప్పుడు లార్జెస్ట్లో 8 ఉంది, సారీ లార్జెస్ట్లో 7 ఉంది, సెకండ్ లార్జెస్ట్లో 6 ఉంది అనుకోండి, ఎజ్యూమ్ చేసుకోండి జస్ట్. ఓకే, 6 ఉంది అనుకోండి, ఇక్కడ 7 ఉంది, లార్జెస్ట్లో 7, సెకండ్ లార్జెస్ట్లో 6 ఉంది. సో కొత్త నెంబర్ ఏంటి, మనకి 8 వచ్చింది. 8 వచ్చినప్పుడు ఏం చేయాలి, ఈ లార్జెస్ట్ అన్నది అప్డేట్ అయిపోయి 8 అయిపోతుంది. అప్పుడు సెకండ్ లార్జెస్ట్ ఏమవ్వాలి, 7 అవ్వాలి కదా. సో అందుకనే ముందు మనం ఏం చేస్తున్నాం, సెకండ్ లార్జెస్ట్లో ఆల్రెడీ ఉన్న లార్జెస్ట్ నెంబర్ని సేవ్ చేసుకొని అప్పుడు లార్జెస్ట్ దాన్ని అప్డేట్ చేస్తున్నాం. ఓకే, సెకండ్ కండిషన్ ఏంటి, ఒకవేళ ఫస్ట్ స్కిప్ అయితే కనుక ఎలిఫ్లోకి వచ్చి ఏం చేస్తున్నాం, ఒకవేళ నమ్ సెకండ్ లార్జెస్ట్లో ఉన్న దానికన్నా ఎక్కువ ఉందనుకో నెంబర్ అన్నది, అండ్ ఆ నెంబర్ ఆల్రెడీ ఉన్న లార్జెస్ట్కి ఈక్వల్ అవ్వదు అనుకో, అప్పుడు కూడా మనం ఈ సెకండ్ లార్జెస్ట్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, చేసుకున్నాం, అంత బాగానే ఉంది. ఒకవేళ మనకి సెకండ్ లార్జెస్ట్ అప్డేట్ అవ్వలేదు, ఇంకా స్టిల్ అంటే లైక్ ఎలిమెంట్స్ తక్కువ ఇచ్చినప్పుడు కూడా అప్డేట్ అవ్వదు కదా, ఒకటే ఇచ్చాము ఎలిమెంట్, సెకండ్ లార్జెస్ట్ అప్డేట్ అవ్వదు కదా. అప్డేట్ అవ్వకున్నప్పుడు ఏమవుతుంది, ఇన్ఫినిటీలో ఉండిపోతుంది. సో అటువంటి కేసెస్ని ట్యాకిల్ చేయడానికి ఈ ఇఫ్ కండిషన్ పెట్టాం అంతే లాస్ట్లో. ఓకేనా, డైరెక్ట్ మనం రిటర్న్ చేసేచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే అప్పుడప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే సెకండ్ లార్జెస్ట్కి నెంబర్ దొరకదు. నెంబర్ దొరకకుండా ఏమవుతుంది, అది ఇంకా స్టిల్ -లోనే ఉంటుంది.
సో అటువంటి కేసెస్ని హ్యాండిల్ చేయడానికి ఈ ఇఫ్ కండిషన్ వాడుతున్నాం అనమాట. సో అది వస్తే మళ్ళీ ఇప్పుడు ఇది చిన్నది కాబట్టి ఓకే, ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ రాసినప్పుడు అది ఎంత ఇబ్బంది అవుతుంది. ఒక పెద్ద సాఫ్ట్వేర్ దీని మీద డిపెండ్ ఉంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఈ చిన్న ఎర్రర్ మొత్తం అయిపోద్ది కదా. సో అటువంటి సిచ్యువేషన్స్ అవ్వకుండా హ్యాండిల్ చేయడానికి మనం ఒక ఇఫ్ కండిషన్ రాసాం లాస్ట్లో. ఓకే, అది -ఇన్ఫినిటీలో లేకుండా ఉంటేనే రిటర్న్ చేయి, లేకపోతే ఒక టెక్స్ట్ రిటర్న్ చేయని చెప్తున్నాం. సో మనకి ఇక్కడ దీన్ని ఒకసారి రన్ చేస్తే మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. చూడండి, సెకండ్ లార్జెస్ట్ 7 వచ్చింది. ఎందుకు వచ్చింది? సెకండ్ లార్జెస్ట్ 7 కదా, ఇంకా 8 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేసా, 8 తీసేసా, మళ్ళీ రన్ చేస్తున్నా. ఇప్పుడు 1 2 3 4 5 7 ఉన్నాయి. సో ఇప్పుడు మనకి 5 వస్తుంది చూడు, ఇంకా సెకండ్ లార్జెస్ట్ 5 వచ్చింది. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఎలిమెంట్ ఇచ్చాను, ఇప్పుడు రన్ చేస్తే నాట్ ఫౌండ్ వచ్చింది. మనం వచ్చింది నాట్ ఫౌండ్ వచ్చింది, ఎందుకంటే సెకండ్ లార్జెస్ట్ ఇన్ఫినిటీలో ఉండిపోద్ది అనమాట. సో అందుకని చెప్పేసి నాట్ ఫౌండ్ వచ్చింది. అండ్ దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అనుకుంటున్నారు? ఎంత పెద్ద, ఎందాక రాసిందేమో ఎంత రాసాం, చాలా చిన్నది రాసాం. దీనిదేమో n log n అన్నాం. ఇప్పుడు ఇందులో ఎంత పొడుగు రాస్తావు కదా బ్రో, దీని టైం కాంప్లెక్సిటీ ఏంటంటారా? సో దీని టైం కాంప్లెక్సిటీ ఏంటంటే O of n అనమాట. అదేంటి ఎంత పెద్దది రాసి ఇంకా ఎక్కువ ఉండాలి కదా దీనికన్నా అనుకుంటారేమో. ఇక్కడ మనం సార్టింగ్ చేస్తున్నాం, క్విక్ సార్ట్ చెప్పాను కదా, డివైడ్ అండ్ కాంకర్, క్విక్ సార్ట్, ఇవన్నీ చాలా పెద్ద టైం తీసుకుంటాయి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, కింద ఒక ఫర్ లూప్ రాసాం, n టైమ్స్ ఐటరేట్ అవుతున్నాం, చెక్ చేసుకుంటున్నాం, వేరియబుల్ అప్డేట్ చేస్తున్నాం, రిటర్న్ చేస్తున్నాం, అంతే. ఓకేనా? సో అందుకని చెప్పేసి ఇది O of n అనమాట. ఈ లోపల రాసిందంతా పట్టించుకోకండి, అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఏం రాశారు మీరు, ఫర్ లూప్ రాశారు అంటే O of n టైమ్స్, మిగతా ఏమైనా చేశారా? ఏం చేయలే. సో అందుకని చెప్పేసి ఇది O of n అనమాట. బట్ ఇక్కడ మీరు ఒక్కటి గమనించాలి. సో ఇది నేను స్కిప్ చేస్తున్నానేమో అనుకుంటారు మీరు, కానీ కాదు. ఇక్కడ చూడండి, కండిషన్స్ రాసాం కదా బ్రో, సో ఇవి కూడా కౌంట్లోకి వస్తాయి కదా అని మీరు అడగొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైన కోడ్ ఉంది కదా, సో ఈ సార్టెడ్ అనేది O of log n అన్నాను. సో ఇదంతా కలిపి O of log n అనేసాను. అదేంటి బ్రో మరి అరే నుంచి తెచ్చుకుంటున్నావు కదా, O of 1 కదా, అది కూడా కౌంట్ అవుతుంది కదా అంటే, ఈ టైం కాంప్లెక్సిటీ అలా కాదనమాట కౌంట్ చేయాల్సింది. ఎక్కువ ఏది కన్జ్యూమ్ చేస్తుందో అంటే ఎక్కువ టైం ఏది తీసుకుంటుందో దాన్నే చెప్తారనమాట, మొత్తం అంతా చెప్పరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది O of 1 అనుకో, మీరు విడిగా అంటే లైక్ ప్రతిదీ మెన్షన్ చేయాలి, ఇంకా అంటే అంత దారుణంగా ఎవరు అడగరు అనుకోండి, బట్ మెన్షన్ చేయాలంటే కనుక ప్రతి లైన్కి ఎంత అనేది రాసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని O of 1 అంటాం, అండ్ ఇక్కడ కూడా ఇది 1 ఆపరేషన్, ఒక చెకింగ్ ఆపరేషన్ జరుగుతుంది, ఇక్కడ కూడా 2 చెకింగ్లు జరుగుతున్నాయి. సో ఇవన్నిటిని కూడా మనం రాసుకోవచ్చు అనమాట. బట్ మ్యాక్సిమం ఏంటంటే ఎక్కడ చూసినా సరే, ఎంత పెద్ద కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినా ఏం చేసినా సరే, ఈ మ్యాక్సిమం అంటే ఉన్న కోడ్లో మ్యాక్సిమం టైం కాంప్లెక్సిటీ ఎంత తీసుకుంటుంది అన్నది చెప్తారు. ఓకే, సో దీనికి వచ్చేసి O of log n, ఇది వచ్చేసి O of nలో అయిపోయింది, ఎందుకంటే జస్ట్ ఒక ఫర్ లూప్ రాసాం కాబట్టి. ఓకేనా? సో ఇది ఫైండింగ్ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద అరే అనమాట. సో ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ అయితే చేయండి, నేనైతే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి, మన ఇన్స్టా పేజ్ లింక్ అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో నేను చదువుకోవడానికి లింక్స్ కూడా ఇస్తాను, కావాలంటే ఒకసారి మీరు ఓపెన్ చేసి చదువుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోతో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.